విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు చనిపోయారు. దాంతోపాటుగా ముగ్గురు కార్మికులు ఎవరైతే ఉన్నారో కింగ్ జార్జ్ హాస్పిటల్లో అక్కడ చికిత్స పొందుతున్నారు. నిజంగా చూస్తే ఈ యొక్క ఘోర అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది, నిజంగా దీనికి కారణాలేంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి లోతుగా మనం విశ్లేషణ చేసినట్టయితే అక్కడ జరిగినటువంటి తప్పులైతే మనకు కనిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో పేలుడు ప్రమాదం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. దగ్గరలో ఉన్న కార్మికులు ప్రమాదం నుంచి బయటపడటానికి కానీ వారికి సాయం చేయటానికి కానీ సుమారు 1500 నుంచి 2000 డిగ్రీల వేడిగల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పేలటంతో వెంటనే మంటలు చెలరేగాయి. కార్మికులు అగ్ని కీలల్లో కాలిపోయి బొగ్గులుగా మారిపోయారు. ప్రమాదం ఎలా జరిగింది అనేది మనం ఒకసారి చూసినట్టయితే స్టీల్ ఉత్పత్తిలో భాగంగా దాంతోపాటు బ్లాస్ట్ ఫర్నేస్లో తయారు చేసిన ద్రవపు ఉక్కు, అంటే ఇది హాట్ మెటల్ అంటారు. ఈ హాట్ మెటల్ను లాడిల్ ద్వారా స్టీల్ మెట్లింగ్ షాపు విభాగంలోకి తీసుకువెళ్ళనున్నారు. అయితే అది 1500 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల వేడితో ఉంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు అక్కడ కార్మికులు. అప్పుడప్పుడు లాడిల్ బ్యాలెన్స్ తప్పి కొంత హాట్ మెటల్ కింద పడిపోతూ ఉంటుంది. అలాగే లాడిల్కు రంధ్రం పడి కూడా కారిపోతూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. లాడిల్లోని హాట్ మెటల్ ఏ కారణంగానో ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు జరిగిన సమయంలో లాడిల్లో 150 టన్నుల సలసల కాగుతున్న ద్రవపు ఉక్కుంది. పేలుడు దాటికి లాడిల్ తునకలైపోవటంతో హాట్ మెటల్ నలువైపులా చల్లా చెదురుగా పడిపోయింది. దీంతో క్షణాల్లో ఎక్కడికక్కడే మంటలు చెలరేగాయి. హాట్ మెటల్ కింద పడి మంటలు చెలరేగిన ప్రాంతం దగ్గరలో కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్లో ఉన్న ఉద్యోగులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఇలా లాడిల్ పైన ఉంటుండగానే పేలటం విశాఖ ఉక్కు చరిత్రలోనే ఇది ప్రథమం. నిర్వహణలో చాలా నిర్లక్ష్యం కనిపిస్తుందని కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్లాంట్లోని ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని చెప్పి ఏడాది కాలంగా ఉద్యోగులు, కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. అడపదడప చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయల నష్టం వస్తున్నా కూడా నిర్వహణ లోపాన్ని యాజమాన్యం అంగీకరించకపోవటం ఇక్కడ మనం తెలుసుకోవాలి. లోపాన్ని సరిదిద్దుకోవడానికి చర్యలు తీసుకోలేదు. సిబ్బందిదే నిర్లక్ష్యం అంటూ కాలయాపన చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు లాడిల్ పేలుడుతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నిజానికి స్టీల్ ప్లాంట్ గత కొద్ది కాలంగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ముడి పదార్థాలకు నిధులు అందుబాటులో లేక ఉత్పత్తి తగ్గించుకుంది. కేంద్ర ప్రభుత్వం సుమారు 11,500 కోట్ల సాయం చేయడంతో మళ్ళీ ఊపిరి పోసుకుంది. అయినా ఉద్యోగులకు జీతం బకాయిలు ఉన్నాయి. ఈ నిధుల లేమి వల్ల ప్లాంట్ నిర్వహణ యాజమాన్యం పక్కన పెట్టేసింది. సముద్ర తీరానున్న స్టీల్ ప్లాంట్ కావడంతో యంత్ర పరికరాలు అన్నిటికీ ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టాలి. వాటిని గతంలో కాంట్రాక్టు ఉద్యోగులు చేసేవారు. ఇంతకుముందు పనిచేసిన సిఎండి ఏకే సక్సేనా ఒకేసారి 5,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. దాంతో నిర్వహణ పనులు మూలన పడ్డాయి. కొన్ని విభాగాల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా అప్పగించారు. అనుభవం లేని వారిని తక్కువ వేతనాలకు పెట్టుకోవటం వల్లనే పూర్తి స్థాయిలో పనులు జరగటం లేదు. దాంతో ఇలా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిజంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదం జరగటం అనేది నిజంగా బాధపడాల్సిన విషయం. దీనికి సంబంధించి అటు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, దాంతోపాటు ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఏం చేయాలి, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే ఒక ప్రణాళికతో వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి కింగ్స్ జార్జ్ హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళు అక్కడ వాళ్ళని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు. ఏదేమైనప్పటికీ ప్రమాదాలు జరిగిన తర్వాత రెస్పాండ్ అవ్వటం కన్నా
ముందుగానే దానికి సంబంధించి అటు విశాఖ స్టీల్ వారు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఏదైతే ఈ ఈ నిబంధనలకు సంబంధించి, ఏదైతే లొసుగులకు సంబంధించి వీటన్నిటి కూడా పూర్తి చేసి సక్రమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీదే ఉంది.